ఈ మల్లారెడ్డి గారు ఏమన్నంటే మనం కాంపౌండ్ వాళ్ళు కట్టి ఒక్కనొక్కని లోపలేసి చూసి కొట్టేస్తాము, ఏం ఇబ్బంది పడతామని కంట్రోల్ చేద్దామని చేసాం. మాకు కాంపౌండ్ వాళ్ళని సార్ ప్రజలతో సంబంధం కానీ కాంపౌండ్ వాళ్ళు మాకేందుకు సార్, మేము ప్రజల్లో బ్రతికే వాళ్ళం, మాకు ఫ్లాట్స్ కావాలి. కాంపౌండ్ వాళ్ళు ఈయన ఆలోచనది, ఏ యూనియన్ రాలేదు, ఈయనే కాంపౌండ్ వాళ్ళు కట్టిండు. వద్దంటాడు, మేము మొత్తుకున్నాం కదా కాంపౌండ్ వాళ్ళు కట్టద్దు అని. మా దగ్గర డబ్బులు వసూలు చేసిండు. వసూలు చేసినప్పుడు రోడ్స్ చేస్తాము, డ్రైనేజ్ చేస్తామంటే మేము కూడా అగ్రి అయినాము. మా చేత బాండ్ రాయించుకోండి, ఈయనే ప్రెసిడెంట్ గా ఈయనే డిక్లేర్ చేసుకున్నాడు. దానికి అగ్రి ఎవరు రావద్దాడు, ఎవరైనా వస్తే మన దానికి గూడాలు పెట్టి తను తను తినే వాళ్ళను నేను కొన్ని ఎంతమంది గూడాలు పెట్టారు రోజు పెడతాము. వార్డు మెంబర్ కూడా వచ్చినాడు. ఎంఏఎస్సీ రేట్ అని ఏజీఎం సార్, ఎంఏఎస్సీ రేట్ అని ఏజీఎం వాళ్ళ అన్న కూతురు ఫ్లాట్ కోసం అమెరికా నుంచి వచ్చింది. మేమందరం ఆ రోజు అగ్రిమెంట్ చేస్తున్నాం. ఏది నా ఫ్లాట్ లో అగ్రిమెంట్ చేసినప్పుడు ఆయన వచ్చేమో మాట తీసుకపోయి లోపల బంధించుడు. మేమందరం ఇక్కడ ఉన్నాం. అలా కాదండి, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకెందుకుంది? నాది కాదు సార్, అసోసియేషన్ సార్. హూ ఇస్ ద అసోసియేషన్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇది నేను కుక్కర్ చింపులు ఇస్తారు ఏకశిలా నగర్ అయింది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే వాళ్ళు ఎస్టిమేషన్ చేయాల్సిన కాపాడాలంటే పోలీస్ సెటప్ కాపాడాలి. లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరు దానికి అధికారులు ఉంటారు, వాళ్ళు కాపాడాలి. కాపాడుకోకపోతే వాడు వస్తారు. సందర్భం ఇది ఎందుకు వచ్చింది ఆ ఇష్యూ అని అంటే, వాళ్ళు గుడిసెలు వేసిన తర్వాత గుడిసెలు తీసేసిన వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు వచ్చి తీసేసిన తర్వాత గవర్నమెంట్ ఏమందంటే, గవర్నమెంట్ ఏంటంటే ఆ విఎస్ కోర్టు ఆర్డర్ తీసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టారు. కాంపౌండ్ అంటే ఇక్కడ
నీళ్ళు పట్టుకుంటావు నిన్న పట్టుకోపో ఓపెన్ అయ్యా హలో రోడ్డు కాదు సార్ మా ఇల్లు సార్ ఎవరు సార్ చెప్పిన రమ్మనండి మా ఇంటి ముందర